హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మైదారి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. యాదవ్ ఇంట్రొడక్షన్ వద్దు, పాయింట్కి రా ముందు. నేను మీకు ఈరోజు టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఒక్కసారి ఇంట్రొడక్షన్ ఇచ్చినామంటే మూతిపళ్ళు రాలుతాయి. సర్లేరా ఏడోకు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు కోకోకోలా అంటే చాలా ఇష్టమా? అయితే నేను చూపిస్తున్న ఈ 2 దేశాలకి ఎప్పటికీ వెళ్ళకండి. అవేవో కాదు, మన కింబాబే పరిపాలిస్తున్న నార్త్ కొరియా ఒకటి మరియు క్యూబా. ఎందుకంటే అక్కడ కోకోకోలా అమ్మరు. థ్యాంక్స్ బ్రో, కాపాడే. నువ్వు రేపు వెళ్దాం అనుకున్నా నార్త్ కొరియాకి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు తెలుసా, మన ప్రపంచ జనాభా మొత్తాన్ని మనం లాస్ ఏంజల్స్తో పట్టించేయచ్చు. సోది చెప్పడంలో చైనా దాటేసినావు కదా బ్రో, ఇంకెందుకు బ్రో అన్ని దేశాలు ఉండేది? అందరూ లాస్ ఏంజల్స్లోనే ఉండొచ్చు కదా. అంటే అలా కాదు, అక్కడ బిల్డింగ్స్ ఏం లేకుండా మనుషులందరినీ వరుసగా నిలబెడితే మన ప్రపంచ జనాభా మొత్తం సరిపోతుంది అని నా అర్థం. ముందు అది చెప్పాడు బ్రో, తొత్త అంటావు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఎప్పుడన్నా పదాలే లేని నేషనల్ యాంథమ్ విన్నారా? అయితే నేను చూపిస్తున్న ఈ స్పానిష్ నేషనల్ యాంథమ్కి పదాలే ఉండవు, ఓన్లీ థీమ్ మ్యూజిక్కే. అది స్క్రీన్ పైన వేస్తా, మీరే చూసుకోండి. అవునా, పదాలే లేవా? గమ్మత్తైన విషయమే బ్రో అది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు తెలుసా, మన ప్రపంచంలోని అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదైందో? అది జూలై 1931 56.7 డిగ్రీ సెల్సియస్లో నమోదైంది. అది నమోదైన స్థలం డెత్ వ్యాలీ. నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావు కదా బ్రో. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అంటే బ్రో, నువ్వు అంత తెల్లగా నిగనగలాడుతుంటావు కదా, అందుకే నువ్వు ఆ టైంలో అక్కడ ఉన్నావు అనుకున్నా బ్రో. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఫ్రాన్స్ దేశానికి టూరిజం రేట్ ఎక్కువ ఉంది. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్ దేశానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని నిర్ధారించబడింది. నాకు తెలుసులే బ్రో, అందరూ ఎందుకు వస్తారు ఆడికి, సిగ్నల్ బాగా వస్తుందనే కదా. రే సిగ్నల్కి దానికి ఏందిరా సంబంధం? అంటే అక్కడ ఈఫిల్ టవర్ పొడుగ్గా ఉంటుంది బ్రో, అందుకే సిగ్నల్ వస్తుందని అందరూ వస్తారు బ్రో ఆడికి. అయ్యే, తగ్గించుకుంటే మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఊరి పేరు ఒకటి ఉంది. అది నాకు కూడా నోరు తిరగదు, పైన స్క్రీన్ మీద వస్తుంది, మీరే చూడండి. బ్రో నేను చాలా ఇంటెలిజెంట్ బ్రో, నేను చదువుతా బ్రో ఆ పేరు. ఓమా శివి గ్రామోక్టాని. వద్దులే బ్రో, ఎందుకు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత -144 ఫారెన్హీట్ నమోదైంది. -144 ఫారెన్హీట్ అంటే తలకాయ గడ్డకట్టిపోద్దా బ్రో ఆడుంటే? తలకాయ ఏందిరా, కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు కింద నుంచి పైదాకా అన్ని పార్ట్స్ గడ్డకట్టిపోతారు ఆడున్నావంటే నువ్వు. బ్రో నువ్వు మటుకు ఆడికి అసలు వెళ్ళదు బ్రో, నీ వేడికి మంచిగా కరిగిపోద్ది. జోకా ఇది ఇప్పుడైతే? నా వాళ్ళు నేను పక్క పోయి ఆడుకమ్మ తమ్ముడు. బ్రో నేను లేకపోతే అసలు నీ వీడియోని ఎవరు చూడను కూడా చూడరు బ్రో. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో భూకంపాలు నమోదయ్యే ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది జపానే. అవునా బ్రో, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో భూకంపాలు నమోదయ్యే స్థలం జపానా బ్రో? మా అమ్మమ్మ ఎప్పుడు నాకు చెప్పలేదే. మీ అమ్మమ్మ ఇప్పుడు నీకు చెప్పలేదా? మీ అమ్మమ్మకి జపాన్ భూకంపాలకి ఏందరా సంబంధం? నీకు తెలియదు కదా బ్రో, మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది జపాన్లోనే బ్రో. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా సౌత్ సుదాన్లో ఎక్కువ శాతం యూతే ఉంటుంది. అందుకే దానికి యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే పేరు వచ్చింది. యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఆడ ఎక్కువ శాతం యూతే ఉంటారా? ముసలోళ్ళు వీళ్ళెవరు ఉండరా? నేను అలా చెప్పలేదురా, ఎందుకురా నువ్వు టైం దొరికినప్పుడంతా ఎక్కేస్తుంటావు నా మీద. ఆడ ఎక్కువ శాతం యూత్ ఉంటుంది అన్నాను, ముసలోళ్ళు వీళ్ళెవరు ఉండరని నేను చెప్పానా? సరేలే బ్రో, మిస్అండర్స్టాండ్ అయిందే, కంటిన్యూ చేయి నువ్వు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా కేవలం 2 దేశాల్లో మాత్రమే వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్ కోసం పర్పుల్ కలర్ని యూజ్ చేస్తారు. 2 దేశాలు ఉన్నావు కదా బ్రో, వాటి పేర్లు చెప్పు బ్రో ముందు. పేర్లు నాకు కూడా తెలియరా బాబు. పేర్లు తెలియనప్పుడు ఫ్యాక్ట్ ఎందుకు చెప్పావు బ్రో? ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలి బ్రో నువ్వు. అరే ఒక్క ఫ్యాక్టరీ కదరా బాబు, వదిలేరా నాయన. సర్లే బ్రో, బాయ్ బ్రో, మా అమ్మ కలుస్తుంది, ఇంకా వెళ్ళాలి. ఒరే సబ్స్క్రైబ్ నోట్ చెప్పేసారా బాబు. మా బ్రోతో మస్తు టైం పాస్ అవుతుంది బ్రో, కాబట్టి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైదారి ఫ్యాక్ట్స్ ఛానల్. బాయ్ బ్రో, ఇంకా అమ్మ కొడుతుంది. బాయ్.